ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఉదయకాలంలో కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అద్భుతమైన సమయం కొరకు, దినం కొరకు దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా ప్రభువుని గణపరచుదాం, యేసయ్యను ఆరాధించుదాం. మన హృదయాంతరంగాల్లో నుండి దేవుని నామాన్ని గణపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన కాపుదల, ఆయన భద్రత, మరి ఈ దినమంతా కూడా ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా. టుడే ఆల్సో ఐ వెల్కమ్ యూ ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్, గ్రేట్ టైమ్, awesome time to worship the Lord God Almighty, and welcome you brothers and sisters. Praise the Lord, glory to Jesus. Yes, today also we are going to worship the Lord God Almighty through the word of God. Every day I am reading some verses and speaking the word out from the Bible. Praise the Lord. దేవుని వాక్యంలో నుండి మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి ప్రతిరోజు కూడా మన ప్రభువుని స్తుతించినట్లుగా, ప్రభువుని కనపరిచినట్లుగా, యేసయ్యను ఆరాధించినట్లుగా ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిస్తా ఉన్నట్లులారా. సో కాబట్టి ఈ దినం కూడా ప్రభువుని కనపరచుదాం. లెట్స్ ప్రే. హల్లెలూయా. స్తోత్రం, స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడానికి వందనాలు, ఘనుడానికి వందనాలు, మృత్యుంజయుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సర్వాధికారికి వందనాలు, నీతిమంతుడానికి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రాజా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. యేసయ్యా, నీకు స్తోత్రాలు. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, వి ప్రైజ్ యు లార్డ్. We glorify your holy name, Jesus. We magnify thy name, Lord. We bring all the glory to your name, holy name, God. Today also, this morning, I love you, I thank you, I praise you, Lord. This early in this morning, Lord, we are glorifying your name and we are praising your name, God. We are exalting thy name, Jesus. We thank you, Lord. We thank you, Jesus. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం కూడా నేను స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, ఘనపరిచినట్లుగా మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నీ సన్నిధి మాతో ఉండనట్లుగా ప్రకటించుకుంటున్నా. ఈ దినం కూడా ప్రభా, నీ సన్నిధి మాతో ఉండను గాక, నీ అభిషేకం మాతో ఉండను గాక, నీ ఆనందం మాతో ఉండను గాక, నీ విడుదల, నీ స్వస్థత, నీ యొక్క ఘనమైనటువంటి కార్యాలను ఆహ్వానిస్తున్నా. నీ జీవం గల సన్నిధిని ఆహ్వానిస్తున్నాను, నీ పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నాను. నీ అగ్ని అభిషేకము నాయన ప్రతి బిడ్డను దర్శించినట్లుగా ప్రభా, ఈ ఉదయ కాలంలో మమ్మల్ని దర్శించండి నాయన. మేక్ us God strong and powerful to adore your name, glorify your name, magnify thy name of Jesus. Hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సర్వాధికారిని వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, నీతిమంతుడా. హల్లెలూయా. స్తోత్రం. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. నీ ఘనమైన సన్నిధి కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు వందనాలు, నీ అగ్ని కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు, నీ ఆనందం కొరకు వందనాలు, నీ యొక్క సంతోషం కొరకు వందనాలు తండ్రి. ఈ దినం కూడా ప్రభా, నీ సన్నిధి మాతో ఉండును గాక, నీ అభిషేకం మాతో ఉండును గాక. నీ బలమైనటువంటి ఆత్మ కార్యాన్ని ఆహ్వానిస్తున్న మా జీవితాల్లోనికి, మా కుటుంబాల్లోనికి, మా దేశంలోనికి, మా రాష్ట్రంలోనికి ప్రభా, మా జిల్లాల్లోనికి, మా పల్లెలు, మా ప్రాంతాల్లోనికి దేవా, ఈ ఉదయ కాలములో నాయన తండ్రి, నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించండి దేవా. హోలీ స్పిరిట్ లార్డ్, సెండ్ యువర్ హోలీ స్పిరిట్ ఇంటూ అవర్ కంట్రీస్, ఇంటూ అవర్ states, villages, cities, towns, into hearts, into every family, God. We are inviting thy power, thy anointing, God, in the name of Jesus. We bind over every satanic powers, evil forces in the name of Jesus. We curse every satanic powers in the name of Jesus. అద్భుతమైన నీ సన్నిధి మాతో ఉంచండి నాయన, నీ కృప మాతో ఉంచండి, నీ కాపుదల మాతో ఉంచండి, నీ అభిషేకం మాతో ఉంచండి, ఆనందం మాతో ఉంచండి, నీ విడుదల మాతో ఉంచండి దేవా. ఈ దినం కొన్ని స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, ఘనపరిచినట్లుగా, మహిమపరిచినట్లుగా, కీర్తించినట్లుగా మమ్మల్ని దీవించండి ప్రభా. బ్లెస్ అవర్ లైఫ్స్ గాడ్.
మా కుటుంబాలను దీవించండి, మా జీవితాలను దీవించండి, మా హృదయాలను దీవించండి, మా అంతరంగాల్ని దీవించండి ప్రభా. నీ సన్నిధితో, నీ కృపతో, నీ అభిషేకముతో ఆశీర్వదించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి నాయన, వారి జీవితాలను దీవించండి, వారి హృదయాలు దీవించండి, వారి అంతరంగాలు దీవించండి ప్రభా. ఈ దినము నాయన ప్రతి బిడ్డ దీవించబడును గాక. నేను మాట్లాడుతున్నాను ప్రభా, నీ సేవకుడుగా ప్రభా. నేను ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను. నీ సన్నిధానంలో నేను ఆరాధిస్తూ ఉన్నాను, నేను ఘనపరుస్తున్నాను. నీ సన్నిధి నాయన ప్రతి బిడ్డను నింపి నడిపించును గాక. ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఉత్సహించినట్లుగా దీవించండి, సంతోషించినట్లుగా దీవించండి, ఆర్భటించినట్లుగా దీవించండి. బడలిక అంత త్రోలివేయండి ప్రభా. నీరసాన్ని గద్దించండి, నిరుత్సాహాన్ని, కృంగుబాటుతనాన్ని గద్దించండి నాయన. అవమానపు ఆత్మను గద్దించండి. ఇన్సాల్ట్ స్పిరిట్ బీ rebuked in the name of Jesus. Every discouragement, disappointment, every oppression and depression be destroyed in the name of Jesus. Shameful things be destroyed. యేసు నామములో శపితమైనటువంటి శాపగ్రస్తమైన దుష్ట శక్తులు, cursed things God, every evil things God, చెడ్డ ఆత్మలు గద్దించబడును గాక, దురాత్మలు గద్దించబడును గాక, దైవాత్మలు గద్దించబడును గాక, అంధకార శక్తులు గద్దించబడును గాక. దేశం మీదకి క్షేమం వచ్చును గాక. ప్రపంచ దేశాల్లోనికి క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన పలుకుతున్నాను ప్రభా. నీ ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారు, ఎక్కడెక్కడ స్థుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఆ స్థలాలు అద్భుతాలు జరుగును గాక, ఆ స్థలాలు గొప్ప కార్యాలు జరుగును గాక. ఆ స్థలాలు నాయన ఉన్నతమైన నీ శక్తి, నీ ప్రభావం, నీ ప్రసన్నత, నీ అగ్ని, నీ అభిషేకము నిండుగా మెండుగా ఉన్నతంగా ప్రభా నదిలాగా నీ బిడ్డల జీవితంలోనికి ప్రవహించును గాక. అద్భుతమైన సన్నిధితో మా మధ్యలోనికి దిగిరండి ప్రభా. నీ అభిషేకపు ఆత్మతో మా మధ్యలోనికి దిగిరండి ప్రభా. నీ ఆనందముతో, నీ శాంతితో, నీ సమాధానముతో, నీ విడుదలతో మా మధ్యలోనికి రండి ప్రభా. శాపాన్ని పారద్రోలండి, రోగాన్ని పారద్రోలండి, వ్యాధిని పారద్రోలండి నాయనా. అతివృష్టి, అనావృష్టి ఏది లేకుండా ప్రభా సమృద్ధిని బిడ్డలకు కలిగి ఉందరుగాక. ఏది తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ప్రభా సమృద్ధిని కలిగి ఉందరుగాక. ప్రతి అవసరము నీ మహిమలో, నీ ఐశ్వర్యం చొప్పున తీర్చబడును గాక. ప్రతి అక్రత తీర్చబడును గాక. నలిగిన గుండె ప్రభా, నలిగి వేసారిపై విసుగు చెందిన ప్రతి బిడ్డ ఈ దినం బలపరచబడును గాక. Be strengthened, Lord, every Lord wicked heart and Lord broken heart, God, hallelujah. In the name of Jesus, Lord, every persecuted person be encouraged in the name of Jesus. ప్రోత్సహించబడుదురుగాక, పుల్కొల్పబడుదురుగాక. ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని, ఆదరణ, ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని నింపుకొందురుగాక. హల్లెలూయా. నింపండి దేవా. ఫిల్ గాడ్, ఫిల్ ఎవ్రీ హార్ట్, ఫిల్ ఎవ్రీ హార్ట్, ఫిల్ ఎవ్రీ హార్ట్. ప్రతి హృదయాన్ని నింపండి, ప్రతి అంతరంగాన్ని నింపండి. ప్రతి నాయన అంతరంగముని శక్తితో నింపబడును గాక. ఎవ్రీ హార్ట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Bless all the countries, Lord. Bless California, bless America, bless American countries, Europe countries, African countries, Asian countries, Australian countries, our countries, God, our countries, South Asian countries be blessed, Indian states be blessed, Indian villages be blessed, Indian district, towns, cities be blessed. Every man and woman, our relatives, our bloodline people be blessed, our friends and our parents, our Lord God, dear and near God, hallelujah, be blessed. హల్లెలూయా. దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. నీ కృపతోను, నీ శక్తితోను, నీ పరిశుద్ధాత్మతో, నీ అగ్నితోను, నీ అభిషేకముతోను ప్రతి బిడ్డ నింపబడును గాక ప్రభా. ఈ దినము నీ సన్నిధి మాతో ఉండును గాక, నీ అభిషేకం మాతో ఉండును గాక, నీ ఆనందం మాతో ఉండును గాక. నీ విడుదల, నీ స్వస్థత, నీ బలమైనటువంటి అభిషేకపు ఆత్మ మమ్మల్ని నడిపించును గాక ప్రభా. మమ్మల్ని పోషించును గాక, మమ్మల్ని బలపరచును గాక, మమ్మల్ని ధైర్యపరచును గాక ప్రభా. నీ సన్నిధితో మా మధ్యలోనికి దిగిరండి ప్రభువా. ఈ దినము నీ ఆత్మతో, అభిషేకంతో మా మధ్యలోనికి రండి ప్రభువా. దేవా, నీ శక్తి, నీ ప్రభావము ప్రతి బిడ్డను ఈ దినము నింపును గాక నాయన. ఫిల్ ఎవ్రీ హార్ట్ గాడ్ దిస్ మార్నింగ్. Fill every heart in the name of Jesus Christ of Nazareth. Be filled. ప్రతి బిడ్డ నింపబడును గాక. ధైర్యముతోను, శక్తితోను, అభిషేకముతోను, ఆనందముతోను, శాంతితోను, సమాధానముతోను నింపబడుదురు గాక. హల్లెలూయా. Be filled in the name of Jesus. Be filled in the name of Jesus. ప్రతి బిడ్డను నింపండి ప్రభు అగ్నితోను, అభిషేకముతో, పరిశుద్ధాత్మతో. నాయన దిగులు, విచారము, వేసారిపోయిన జీవితము, నాయన అట్టడుగులో ఉన్నటువంటి జీవితాలు యేసు నామములు ఈ దినము లేవనెత్తబడును గాక. గురికొల్పబడును గాక, ప్రోత్సహించబడును గాక, ధైర్యపరచబడును గాక, లేవనెత్తబడును గాక.
నలిగిన ప్రతి గుండె ప్రభువా యేసు రక్తము చేత ప్రభువా, యేసు రక్తము చేత నాయన, యేసు రక్తము చేత ఈ దినమే ఇప్పుడే నింపబడును గాక. హల్లెలూయా. బీ ఫిల్డ్ విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. మహిమ ఘనత నీకే కలుగును గాక. ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడునైనా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. వి లవ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు ఈ దినం? హల్లెలూయా. దేవుని ప్రేమించే వారందరూ కూడా దేవునికి వందనాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్. అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఐ నో దట్ గాడ్ ఈస్ డూయింగ్ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. టుడే ఆల్సో గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ జాయ్, పీస్, లవ్, హ్యాపీనెస్, boldness and encouragement. Praise the Lord. Hallelujah. And great comfort. Receive it right now in the name of Jesus. ఓకే, ఈ దినం కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిన్నటి దినం నేను సంఘంలో కొన్ని మాటలు చెప్పాను. వాటిలో సారాంశాన్ని, కొంత దేవుని మాటని మేము మధ్యలో పంచుకోవటానికి నేను ఆశపడుతున్నాను. లెట్ us read the word of God today also. God's loving presence is with us, my friends. Hallelujah, mighty Lord. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 12 వచ్చిన దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతాను. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. The next day the great crowd that had come for the festival heard that Jesus was on his way to Jerusalem. They took palm branches and went out to meet him, shouting, Hosanna! Praise the Lord. Blessed is he who comes in the name of the Lord. Blessed is the King of Israel. Praise the Lord. Hallelujah. Today is the Palm Sunday in America, and also yesterday we gone through Great Sunday and Palm Sunday, Mattala Adivaram. Praise the Lord. సో మట్టల ఆదివారం రోజు చాలామంది మట్టలు పట్టుకొని పల్లెలు తిరుగుతారని నేను ప్రకటించాను, నేను చెప్పాను. సో ఈ దినం కూడా చాలామంది అమెరికా దేశంలో కూడా మట్టలు పట్టుకొని అనేకమైనటువంటి ప్రాంతాల్లో మరి కొంతమంది అది తిరుగుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ సో అది ఆచారబద్ధకంగా మాత్రమే కాకుండా పిల్లారా, ఆ దినాల్లో బట్టలు కూడా మరి పరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుదాం ఆ వాక్యాన్ని కూడా. ఈ వాక్యాన్ని చదివి ఇంకొక వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 14 వచ్చిన కూడా చదువుదాం ఇప్పుడు. నవ్ ఆల్సో లెట్ us read John's Gospel chapter 12 verse 14. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. జీసస్ ఫౌండ్ ఏ యంగ్ donkey and sat on it, as it is written, Do not be afraid, daughter of Zion. See, your king is coming, seated on a donkey's colt. Praise the Lord. Hallelujah. వాక్యం సెలవిస్తుందంటే అన్ని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిద పిల్లను కనుగొని దాని మీద కూర్చుండెను. చాలామంది ఓకే 16 వచ్చిన కూడా చదువుదాం. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడినని వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. చాలామంది ఏం చేస్తారంటే ఈ దినాల గాడిద గురించి, బట్టల గురించి, వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మంచిది, అది కూడా కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే రాజు అని సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు యొక్క రాజు. బ్లెస్సెడ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్. ప్రైజ్ ద లార్డ్. ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్. ప్రైజ్ ద లార్డ్. ఆయన యూదులకు, ఇశ్రాయేలీలకు రాజుగా దేవుని వాక్యము ప్రకటన చేయబడుతూ ఉంది పిల్లారా.
అది మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యం ఏమన్నదంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. ప్రభు పేరట వచ్చుచున్నటువంటి ఇశ్రాయేలు యొక్క రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు యొక్క రాజును ఎదుర్కొన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లారా, యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు వచ్చారు, కానీ యెరూషలేముకు వచ్చినటువంటి ఈ చివరి సమయంలో, చివరి దినాల్లో, అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. పై వాక్యాలు కనుక మనం గమనించినట్లయితే ఏ వాక్యాలు? ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 1. లెట్ us read that verse also. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీ యొక్క పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. 6 దినాల ముందుగా వచ్చాడు. అయితే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ 6 దినాల్లో ఎన్నో విషయాలు జరిగినాయి. 6 దినాలు ఎన్నో విషయాలు జరిగినాయి. 12వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఎన్నో విషయాలు జరిగినాయి యోహాను సువార్తలో. గమనించండి. ఫ్రమ్ ద చాప్టర్ 12 through 17 so many things happened to Jesus in Bethany and in Jerusalem also. ఓకే, మరి నిర్గమాకాండం 12వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు ఏమని సెలవిస్తామనంటే, 4 రోజుల ముందు, అంటే 10వ తారీఖున గొర్రె పిల్లను మేక పిల్లను కానీ మందలో నుండి తీసి భద్రంగా దాచిపెట్టుకొని దాన్ని శుభ్రం చేసి 14వ తారీఖున దాన్ని బలి ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు బేతనీకి వచ్చారు 6 రోజుల ముందు, కానీ యెరూషలేముకి 4 రోజులు వచ్చి ఉండొచ్చు. ఓకే, 10వ తారీఖున నిస్సాన్ నెలలో, ఈ నిస్సాన్ నెలలో 10వ తారీఖున 14వ తారీఖున పస్కా పండుగ వస్తుంది. యేసుక్రీస్తు వారు పస్కా పండుగ ముందు 6 రోజుల ముందు వచ్చాడు. ఇంకా మనం చదువుకున్నట్లయితే కొన్ని వాక్యాలు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చదివితే ఒక వాక్యాన్ని మీరు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనం. మాథ్యూ చాప్టర్ 21 verse 4. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ప్రైజ్ ది లార్డ్. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ బట్టలు వేసినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. గాడిద మీద వేశారు, దారి పొడుగున పరిచారు. అంటే యేసు ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని యెరూషలేము పట్టణంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇది దేవుని వాక్యం నెరవేరునట్లుగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నట్లుగా. అది ఎక్కడ నెరవేర్చబడిందో నేను మీతో పంచుకుంటాను. అయితే ముందు ఈ వాక్యాలని మనం చదువుకుందాం. మన వాక్యాన్ని చదువుదాం. ఎంతోమంది ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. గాడిదని, అట్టగాడిదని, నిలువు గాడిదని, ఆ గాడిదని, ఈ గాడిదని, పిల్లల్ని గాడిద అంటారని చాలామంది. నిన్నటి దినం చాలామంది మీకు వాక్యం చెప్పుండొచ్చు, మీరు వినుండొచ్చు. కానీ అవి కాదు ముఖ్యమైన. గాడిద అనేటువంటిది ఆ దినాలు ఇశ్రాయేల్ దేశంలో ప్రాముఖ్యంగా దానికి ఒక ఘనత ఉంది. గాడిదను పనులు చేయడానికి వాడుకుంటారు, మరి పొలం పనులకు వాడుకుంటారు, వాళ్ళు ప్రయాణాలు చేయడానికి వాడుకుంటారు. చాలా విలువైంది గాడిద ఆ దినాల్లో. అడ్డగాడిది కాదు, నిలువు గాడిది కాదు. ఓకే, బైబిల్ గ్రంథంలో అడవి గాడిద అని చెప్పబడతా ఉంది. ఎనీహౌ, మనం గాడిద అనేటువంటిది చాలా చులకనగా మాట్లాడతాం మన ఇండియాలో. కానీ యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో చులకనగా మాట్లాడటానికి వీల్లేదు, మాట్లాడరు. ఎందుకంటే గాడిద వాళ్ళకి ఎంతో సహాయకంగా ఉంటుంది. గాడిద ఎన్నో బరువులు మోస్తుంది, ఎన్నో పనులు చేస్తుంది, వాళ్ళకి ఎంతో ప్రయాణాల్లో తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో గుర్రాల కంటే గాడిదలను ఎక్కువగా వాడేవారు ఇశ్రాయేల్ దేశస్తులు. ఆమేన్. అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్గా పని పెట్టలేనటువంటి వాళ్ళు, ఎక్కువగా ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు. ఓకే, ఇశ్రాయేల్ దేశంలో ఎద్దులను కూడా వాడలేదని అంటలేదు, గాడిదను కూడా వాడారు. సో గాడిద అనేటువంటిది వాహనం ఎక్కటానికి ఒక ఘనమైనటువంటి, అంటే సాధారణమైనటువంటి వ్యక్తులు చూడటానికి కానీ వాడుకోవటానికి కానీ చాలా అనుకూలమైనటువంటిది, అనువైనటువంటిది.
అందుకే యేసు ప్రభు వారు ఆ దినము గాడిద పిల్లను ఎక్కినట్లుగా దేవుని వాక్యము మనతో సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి పిల్లారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే వాక్య భాగము ఏమని చెబుతా ఉందంటే, యేసుక్రీస్తు వారు రాజుల రాజుగా వస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ప్రభువులు ప్రభుగా వస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలులకి రాజుగా వస్తూ ఉన్నాడని నేను చెప్పటం కాదు పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలే ఆ దినం ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు కానీ ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క పట్టణంలో ప్రవేశించినప్పుడు జనసమూహము ఆయన గమనించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేకులు వారి బట్టలు దారి పొడుగున పరిచారు, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు అని కూడా దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు దారి పొడుగున పరిచారు, కొన్ని చెట్లు పరిచారు, కొన్ని కొమ్మలు పరిచారు, చెట్లు కొమ్మలు నరికి వస్త్రాలు పరిచారు. ఇంకేమంటున్నారు, దానికంటే ముఖ్యంగా కొనియాడబడును గాక అని అంటున్నారు. యేసును గురించి మాటలు చెప్పినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా చదువుదాం కిందకి. లెట్ us read this verse. Matthew 21 verse 5. Say to Zion, daughter of Zion, see, your king comes to you, gentle and riding on a donkey, and on a colt, and foal of a donkey. The disciples went and did as Jesus said. Jesus had instructed them. They brought the donkey and the colt and placed their cloaks on them for Jesus to sit on. A very large crowd spread their cloaks on the road, while others cut branches from the trees and spread them on the road. Praise the Lord. The crowds that went ahead of him and those that followed shouted, Hosanna to the Son of David. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest heaven. Praise the Lord. When Jesus entered Jerusalem, the whole city was stirred and asked, who is this? The crowds answered, this is Jesus, the prophet from Nazareth in Galilee. Praise the Lord. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, కలవరపడ్డారు. సిటీ అంతా, పట్టణం అంతా కూడా, హోల్ సిటీ పట్టణం అంతా కూడా కలవరపడినట్లు కూడా దేవుని వాక్యము మనతో చెబుతా ఉంది పిల్లారా. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభు అని ఇక్కడ వాక్యం చెబుతా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువుని కొనియాడుతున్నారు. ఆయన్ని మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి పిల్లారా, మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి. మన బట్టలు, మన జీవితాల్ని, లేకపోతే పచ్చదనాన్ని, మన లైఫ్ని, మన జీవితాన్ని ఇంకో మాట చెప్పాలంటే అలాగే నేను చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలోనికి అర్పించుకోవాలి, ఆయనకు అర్పించుకోవాలి మన జీవితాన్ని. అప్పుడు దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడని దేవుని వాక్యము మనతో సెలవిస్తూ ఉంది పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో మన హృదయాలతో మాట్లాడుతున్నాడు, మన అంతరంగాలతో మాట్లాడుతున్నాడు. ఇక బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే 26వ అధ్యాయం మొదటి వచనం, Matthew chapter 26 verse 1. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనిషి కుమారుడు సిలువేయబట్టుగా అప్పగించబడిననియు మీకు తెలియనని చెప్పెను. When Jesus had finished saying all these things, he said to his disciples, on the first day of the festival of unleavened bread, the disciples came to Jesus and asked, where do you want us to make preparations for you to eat the Passover? Praise the Lord. Hallelujah. Okay, Jesus was sharing with the disciples about the festival of the Passover. Praise the Lord. ఇక్కడ పస్కాన్ గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. పస్కాన్ గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభు ఇంకేం చెబుతున్నాడంటే, ఇక్కడ
మనిషి కుమారుడు సిలువ వేయబడతాడు పస్కా పండుగ దినము అనేటువంటిది కూడా స్పష్టంగా మన తెలుగులో రాయబడినట్లుగా మనం చూస్తాం. పస్కా పండుగ రోజు ఆయన సిలువ వేయబడతాడు అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ ఈ వాక్యంలో. అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబట్టుకై అప్పగించబడిన ఈ మనిషి కుమారుడు సిలువ వేయబట్టుకు అప్పగించబడతాడు పస్కా పండుగ రోజు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఎంటర్ అయినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. హల్లెలూయా. అది మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు ఎంటర్ అయ్యి యెరూషలేములో దేవాలయం కూడా ఎంటర్ అయ్యాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దాని గురించి కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. మనందరికి తెలిసినటువంటి విషయం, దేవాలయంలో పరిశుద్ధత ఉండాలని, పవిత్రత ఉండాలని, ఎడ్లు కానీ, గాడిదలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, బిజినెస్ కానీ ఉండకూడదు అనేటువంటిది. అంటే ఆరాధన ఉండాలి, పాటలు ఉండాలి, స్తుతి ఉండాలి, స్తోత్రాలు, ఇవన్నీ ప్రతిరోజు చెబుతానే ఉన్నాను. అయితే ఈరోజు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాను, ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మార్కు సువార్త 14వ అధ్యాయం మొదట వచ్చిన మార్క్ చాప్టర్ 14:1, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు మాయోపాయం చేత ఆయన ఎలాగూ పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొనుచు ఉండిరి గాని. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పస్కా పండుగ వచ్చింది. యేసుక్రీస్తు వారు ఎందుకు పస్కా పండుగ రోజు, లేకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు యెరూషలేములోకి ఎంటర్ అయ్యారు, యేసుక్రీస్తు వారికి ఎందుకు అంత ఘనమైన స్వాగతం వచ్చింది, యేసుక్రీస్తు వారు ఎంటర్ ఎందుకు దేవాలయం శుభ్రం చేశాడు, ఇవన్నీ మనం గమనిస్తే పిల్లారా, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు ఆయన అన్నిటిని సరిచేస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు ఆయన లోకాన్ని విడిచి వెళ్తాడని. మనందరూ తెలిసినటువంటి వాక్యమే. యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మరోసారి నేను మీకు చదివించాలని ఆశపడతాను. చాలాసార్లు మీకు చదివించాను, మరోసారి చదివిస్తాను. జాన్స్ గాస్పెల్ 13. I have gone through this chapter so many times, but even today also I would like to read for you. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. It was just before the Passover festival. Jesus knew that the hour had come for him to leave this world and to go to the Father. Having loved his own who were in the world, he loved them to the end. Praise the Lord. ఆయన అన్ని సరిచేయటమే కాదు కానీ ఆయన నెరిగినటువంటి వారిని, ఆయన వెంబడిస్తున్నటువంటి వారిని, ఆయన నమ్ముకున్న వారిని ప్రేమించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ప్రేమించాడు అనేటువంటిది వారికే తెలియాలి. నిన్ను ఎలా ప్రేమించాడు నీకే తెలియాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనలను ఆయన యొక్క కృపతో, ఆయన కనికరముతో నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ లవింగ్ యూ, ఈజ్ ఫిల్లింగ్ ఈజ్ మర్సీ, ఈజ్ గ్రేస్, ఈజ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్. నౌ టుడే రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు, దేవుని వాక్యాలు ఈ విధంగా మనతో చెబుతామని నేను చాలా చదివించాను ఉదయకాలంలో. అన్ని నేను చదివించడానికి ఆశపడలేదు, కానీ కొన్ని వచ్చినా చదివించాలని నేను ఆశపడుతున్నాను పిల్లారా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని నేను చదివిస్తాను. 14వ అధ్యాయం మార్కు సువార్త 49 వచ్చిన మార్క్ చాప్టర్ 14:49 ఆల్సో. నేను ప్రతిదినం దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగ జరుగునని చెప్పాను. లేఖనములు నెరవేరాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చాలాసార్లు చెప్పారు, లేఖనాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, నేను మరణించడానికి వచ్చాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 45 వచనంలో కూడా నేను చనిపోవడానికి వచ్చాను అని చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45 వచనంలో, అలాగనే మార్కు సువార్త 8వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే అద్భుతమైన విషయాలు. యేసు ప్రభు వారు చనిపోవటానికి ఈ భూమి మీదకి వచ్చాను, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3 దాన్ని లెగుస్తాను అని చెప్పాడు పిల్లారా. యెరూషలేములోకి ఎందుకు వచ్చాడంటే పస్కా పండుగ ముందే ఆయన స్పెషల్గా ప్రత్యేకంగా ఎందుకు వాక్యం చెబుతా ఉందంటే, ఆయన ఈ లోకములో సిలువ వేయబడటానికి సమయం ఆసన్నమైంది పస్కా పండుగ దినమనాడు. అందుకే యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చి ఆయన కొనియాడబడుతున్నాడు, కీర్తించబడుతున్నాడు, పొగడబడుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు, స్తుతించబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు, జకరియా గ్రంథంలో నేను ఒక వాక్యాన్ని మీరు చదివించాలని ఆశపడుతున్నా. ఆ తర్వాత ఇంకా కొన్ని వాక్యాలు మీరు చదివిస్తాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం.
సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. జకరియా చాప్టర్ 9 verse 9. Rejoice greatly, daughter Zion. Shout, daughter Jerusalem. See, your king comes to you, righteous and victorious, lowly and riding on a donkey, on a colt, the foal of a donkey. Praise the Lord. Hallelujah. Foal of a donkey. ఇంకా కొన్ని వాక్యాలు స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉన్నాయి. ఆ వాక్యాలను కూడా నేను చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యెషయా గ్రంథం. ఓకే, 12వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదామా? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఐజయా చాప్టర్ 12 verse 5. యెహోవాను గూర్చి పాడుడి, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అంతటను ఇది తెలియబడును. సింగ్ టు ద లార్డ్, for he has done glorious things. Let this be known to all the world. Praise the Lord. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడునై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Shout loud and sing for joy, people of Zion, for great is the Holy One of Israel among you. Praise the Lord. ఓకే, ఈ విధంగా పిల్లారా నెరవేర్చబడిన ఇవి అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా ప్రవక్త వాళ్ళని చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను అని దేవుని వాక్యం చెబుతుంది. మాథ్యూ చాప్టర్ 21 verse 4. This took place to fulfill what was spoken through the prophet. Praise the Lord. ఇదే ఇక్కడ వాక్యం నెరవేరు. This is the fulfillment in Isaiah chapter 12 verse 4, 5, 6 and also Zechariah chapter 9 and 9. Fulfilled all the things. Praise the Lord. Hallelujah. ఓకే, ఇంకా కొన్ని వాక్యాలని మీకు చదివించాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్తలో ఒక మాటను చదువుదామా? లెట్ us read in Luke chapter 22 verse 1. లూకాసు వార్త 22వ అధ్యాయం 1వ వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించింది అని వాక్యం చెబుతా ఉంది. ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజలకు భయపడ్డారు గనుక ఆయనను ఎలాగో చంపింతుమా అని ఉపాయము వెదుగుచూ ఉండిరి. 7వ వచనం. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల దినము రాగా, పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల పండగ రాగా. In Exodus chapter 12 verse 1 through so many verses up to 20 you can go and read. నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుండి 20వ వచనం వరకు మీరు చదివితే అద్భుతమైన విషయాలు అక్కడ ఉన్నాయి. పస్కా బలి పశువు వధించబడింది మొట్టమొదటిసారిగా నిస్సాన్ నెలలో 14వ తారీఖున. సో ఆ దినము నుండి నేటి వరకు కూడా ఇశ్రాయేలు చేస్తానే ఉండారు ఈ పండుగని. ఇంకా కొంతమంది చేస్తానే ఉండారు. అయితే యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఆ పండుగ పస్కా బలిని చెల్లించట్లేదు, కానీ పండుగ చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈ మట్టలాదివారం దినం నాడు, పామ్ సండే, వీఆర్ ప్రీచింగ్ ఆర్ వీఆర్ reading these so many verses, praise the Lord, from the Bible, from the Old Testament and from the New Testament also. Jesus entered into the Jerusalem, praise the Lord, and on the Passover day he sacrificed himself for us, praise the Lord, in Jerusalem, and he died, he shed his precious blood for us, praise the Lord. Okay, యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం కూడా చదువుకుందామా? జాన్స్ గాస్పల్ చాప్టర్ 11 verse 55. మరి యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళ నుండి యెరూషలేమునకు వచ్చిరి. యెరూషలేమునికి అందరూ వస్తారంట, ప్రతి పల్లెటూరు నుండి వచ్చి తమను తాము శుద్ధి చేసుకుంటారంట. పస్కా అనేది చాలా ప్రాముఖ్యమైన పండుగ ఇశ్రాయేలీలకి. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ రెండు ఏకమై ఉంటాయి. పస్కా వధించి పులియని రొట్టెని తిన్నారు. ఆ యొక్క పస్కా బలి పశువుని కాల్చుకొని తిన్నారు రాత్రి, ఉదయాన్ని పులియని రొట్టెలు చేసుకొని తిన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దాన్ని 7 రోజులు తినాలి.
చేదు కూరలతో తినాలి దాన్ని అని నిర్గమాకాండం 12వ అధ్యాయం ఉంది. Exodus chapter 12. You go and read about Pascha. Praise the Lord. Still some Jewish people, they are celebrating the Passover. Praise the Lord. ఓకే, యోహాను సువార్తలో కూడా అనేకమైనటువంటి వాక్యాలు మనం చదువుకున్నాం పిల్లారా. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము ఏమని సెలవిస్తా ఉందంటే 13వ అధ్యాయం 3వ వచనములో యోహాను సువార్త, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, జీసస్ న్యూ దట్ the Father had put all things under his power and that he had come from God and was returning to God. John's Gospel chapter 13 verse 3 and also now chapter 18 verse 32. యూదులు ఎవనికి నీ మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పారు. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. దిస్ టుక్ ప్లేస్ టు ఫుల్ఫిల్ వాట్ జీసస్ హ్యాడ్ సెడ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ డెత్ హీ వాజ్ గోయింగ్ టు డై. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18 verse 32. On the Passover day Jesus died. That's why Jesus came or entered into the Jerusalem. యెరూషలేములోకి అందుకే యేసు ప్రభు ఎంటర్ అయ్యాడు పిల్లారా. అందుకే 6 దినాలకు ముందు బేతనీకి వచ్చాడు, 4 దినాలకు ముందు యెరూషలేముకి వచ్చాడు, 10వ తారీఖున ఆయన యెరూషలేములోకి వచ్చాడు అనేటువంటిది మనం చెప్పగలం ఆ వాక్య ప్రకారంగా. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా. అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా యేసు క్రీస్తు వారు యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములో దేవాలయాన్ని శుద్ధి చేశాడు. యెరూషలేములో ఆయన జయోత్సాహంతో ఊరేగించబడ్డాడు ఊరంతా కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇవన్నీ ముఖ్యమైనవి మనం చెప్పాల్సినవి, ఘనమైనటువంటివి, అద్భుతమైనటువంటివి. ఓర పెట్టకథలు కట్టుకథలు చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టడం కాదు, వాక్యం చెప్పాలి. ఎస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. 17వ అధ్యాయం 2వ వచనం, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోవచ్చు ఉన్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 verse 22. జీసస్ సెడ్ దే విల్ కిల్ హిమ్ అండ్ ఆన్ ద థర్డ్ డే. ఓకే, లెట్ us read. When they came together in Galilee, he said to them, the Son of Man is going to be delivered into the hands of men. They will kill him and on the third day he will be raised to life. And the disciples were filled with grief. Not fulfilled, sorry. Filled with grief. అక్కడ ఏమన్నదంటే వాక్యంలో నేను చదువుతాను వినండి. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. యేసుక్రీస్తు వారు ఎంటర్ అయ్యి జయోత్సాహంతో ఊరేగించబడిన తర్వాత, దేవాలయాన్ని శుభ్రం చేసిన తర్వాత, ఇంకా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడిన తర్వాత, యోహాను సువార్త 12వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే ఈ 17వ అధ్యాయం అద్భుతంగా ఆయన ప్రార్థన చేసిన తర్వాత, శిష్యులతో అనేకమైన విషయాలు ముచ్చటించిన తర్వాత 13, 14, 15, 16, 17 ఈ అధ్యాయాలన్నీ కూడా జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12, 13, 14, 15, 16, 17 ఆల్ దీస్ 6 chapters, పవర్ఫుల్ చాప్టర్స్. ప్రైజ్ ది లార్డ్. Jesus was sharing with the disciples, his disciples, so many things. ఎఫ్రాతాలో కూడా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇంకొక వాక్యంలో. అలాగే బేతనీలో ఉన్నాడు, తర్వాత యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో అనేకమైనటువంటి విషయాలు శిష్యులతో పంచుకుని యెరూషలేము దగ్గర ఉన్నటువంటి గెత్సేమనే తోటకు కూడా వెళ్ళాడు, ఒలీవల తోటకి వెళ్ళాడని దేవుని వాక్యం కూడా 18వ అధ్యాయం యోహాను సువార్త చెబుతా ఉంది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18 యూ కెన్ రీడ్. హల్లెలూయా. సో అక్కడ ఆయన పట్టబడ్డాడు, ఆయన అప్పగించబడ్డాడు పిల్లారా. సో ముందుగానే చెప్పాడు యేసు ప్రభు వారు ఎందుకు యెరూషలేముకి ఎంటర్ అయ్యాడంటే ఆయన చేయవలసిన బలియాగం చెల్లించడానికి. ఆన్ ద పాస్ఓవర్ డే హీ మస్ట్ బి సాక్రిఫైస్డ్ యాజ్ ఎ పాస్ఓవర్ ల్యామ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బలియాగం, గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా, మందలో నుండి తీయబడిన గొర్రెపిల్ల, శుద్ధీకరించబడిన గొర్రెపిల్ల, 10వ తారీఖున సపరేట్ చేయబడిన గొర్రెపిల్ల, 14వ తారీఖున అర్పించబడిన గొర్రెపిల్ల, నిస్సాన్ అనేటువంటి నెలల్లో 14వ దినమున అర్పించబడిన గొర్రెపిల్ల. ఇశ్రాయేలీల యొక్క యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు 14వ దినమున అర్పించబడ్డాడు పిల్లారా.
బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 18-19 అధ్యాయాలు అదే చెబుతా ఉంది. యేసుక్రీస్తు వారు బలియాగము చేయబడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకే యెరూషలేముకు వచ్చాడు. వై జీసస్ ఎంటర్డ్ ఇంటు ద జెరూషలేమ్ on that Passover day, especially the festival of Passover, specially he must be crucified. That's why, praise the Lord, hallelujah, for you and for me must shed. Jesus shed his precious blood on the cross of Calvary for you and for me. 19వ వచనం చదువుదామా? 19వ వచనం కూడా చదువుదామా? let us read 18 also. 18వ వచనం కూడా చదువుదాం. ఏది? 20వ అధ్యాయం 18వ వచనం. సారీ, ఇప్పుడు 20వ అధ్యాయం 18వ వచనం చదువుదాం మనం. ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 18వ వచనంలో ఒకసారి చూద్దాం ఆ వాక్యాన్ని. తెలుగులో మనం చదివాం కాబట్టి 20వ అధ్యాయము 18వ వచనం నేను మళ్ళీ మీకు గుర్తు చేయటానికి అని చెప్పి ఓకే మత్తయి సువార్తే. మాథ్యూ చాప్టర్ 20 verse 18. నౌ నేను ఇక్కడ కొంచెం రాయటం మర్చిపోయాను, అందుకే మళ్ళా నేను చూసుకుంటాను, సరి చేస్తాను దాన్ని. అవునా కాదా? మత్తయి సువార్త, యోహాను సువార్త కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం చదివేంత ముందు ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. నౌ మాథ్యూ చాప్టర్ 20 verse 18. We are going up to Jerusalem, and the Son of Man will be delivered over to the chief priests and the teachers of the law. They will condemn him to death. Chief priests and teachers of the law ఎవరో కాదండి, ప్రధాన యాజకులు శాస్త్రులే యేసు ప్రభువును అప్పగించారు. and will hand him over to the Gentiles, to the mocked and flogged. మోక్డ్ అండ్ ఫ్లాగ్డ్, ఒక జెండాని ఎగరేసినట్లుగా ఎగరేస్తారు సిలువ మీద. ఆయన అపహసిస్తారు. అండ్ క్రూసిఫైడ్, సిలువ వేస్తారు. ఆన్ ద థర్డ్ డే హీ విల్ బి రైజ్డ్ టు లైఫ్. 3వ దినాన పునరుద్ధానుడై జీవముతో తిరిగి లెగుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని దేవుని వాక్యం మత్తయి సువార్త 20వ అధ్యాయము 18-19 వచనాలు మనకు సెలవిస్తామని పిల్లల. సో యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు, ఎంటర్ అయినప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి శిష్యులతో చెప్పినటువంటి మాటలు. మార్కు సువార్త 38వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుండి కూడా 33వ వచనం వరకు మీరు చదువుకుంటే అక్కడ కూడా చెప్పబడినటువంటి మాటలు మనకు గమనిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. సో మెనీ వర్సెస్ మై ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈ పస్కా పండుగ గురించి మీకు నిర్గమకాండములో ఉంటుంది. 12వ అధ్యాయం 1 నుండి 20 వచనం వరకు మీరు చదవండి. తర్వాత చదువుకోండి, మంచి చదవండి. యు గో అండ్ రీడ్ ఎక్సోడస్ చాప్టర్ 12 verse 1 through 20. You can find out many things over there about the festival of Passover. Pasaka అనేటువంటి మాట కూడా ఉంటుంది. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడెను. యేసుక్రీస్తు వారు వధించబడ్డాడని పౌలు గారు కూడా 1 కొరింథీ 5వ అధ్యాయము 7-8 వచనాలు చెబుతున్నాడు. 1 Corinthians chapter 5 verse 8 also Apostle Paul says about the Jesus Christ and about his sacrifice. Praise the Lord, hallelujah. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. జాన్స్ గాస్పెల్ chapter 1 verse 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెబుతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, దేవుని గొర్రెపిల్ల. John's Gospel chapter 1 verse 29. The next day John saw Jesus coming toward him and said, not was, but John saw Jesus coming toward him and said, look, the Lamb of God. He is the Lamb of God
హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపాన్ని అంతా మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల యెరూషలేములో ఎంటర్ అయ్యాడు, జయోత్సాహంతో ఊరేగించబడ్డాడు, దేవాలయాన్ని శుద్ధి చేశాడు, శిష్యులతో అనేకమైన విషయాలు మాట్లాడాడు, వాళ్ళతో చెప్పాల్సినవి అన్నీ చెప్పాడు చివరి దినాలకి, అంత్య దినాల్లో చివరి సమయంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఆ తర్వాత ఆయన సిలువ వేయబడ్డాడని దేవుని గొర్రెపిల్లని యోహాను భక్తులు కూడా చెబుతా ఉన్నాడు. 36 వచనం, అతడు నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. వర్స్ 36, చాప్టర్ 1 జాన్స్ గాస్పెల్ వర్స్ 36. When he saw Jesus passing by, he said, "Look, the Lamb of God." మొదటి పేతురు 1:18 వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ చాప్టర్ వర్స్ 18, ఫస్ట్ పీటర్. For you know that it was not with perishable things such as silver or gold that you were redeemed from the empty way of life handed down to you from your ancestors, but with the precious blood of Christ, the Lamb, without blemish or defect. గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే అక్కడ నిర్గమాకాండంలో 12వ అధ్యాయం ఉంది, లోపము లేని గొర్రెపిల్ల, పాపము లేని గొర్రెపిల్ల, ఎన్నడు కాడిమైన గొర్రెపిల్ల అని లేవీకాండంలో కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ బ్లేమిష్ ఆర్ డిఫెక్ట్. ప్రైజ్ ది లార్డ్. ద ల్యామ్ వితౌట్ బ్లేమిష్ ఆర్ డిఫెక్ట్. అవర్ ల్యామ్ ఆఫ్ గాడ్, మన దేవుని గొర్రెపిల్ల, బలైన గొర్రెపిల్ల, యెరూషలేములో ఎంటర్ అయిన గొర్రెపిల్ల, విజయోత్సాహంతో ఊరేగించబడిన గొర్రెపిల్ల, వారం రోజుల్లో బలి చేయబడ్డాడు, 6 రోజుల్లో బలి చేయబడ్డాడు పిల్లారా. అకార్డింగ్ టు ద జాన్స్ గాస్పెల్ 12th chapter, Jesus entered into the Bethany and Jerusalem and he sacrificed as a living sacrifice, Lamb of God, the Son of God, for you, for me, and shed his precious blood. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తాను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యందు ఉంచబడి ఉన్నది. తర్వాత మీరు చదువుకొని యెషయా గ్రంథం మొత్తం చెబుతూ ఉంది. యెషయా గ్రంథం మొత్తం అంటే బుక్ అంత కాదు, 53వ అధ్యాయం మొత్తం చెబుతూ ఉంది. అయితే ఒక్క వచనాన్ని నేను చదివిస్తాను, 7వ వచనాన్ని నేను చదివిస్తాను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. యూ కెన్ రీడ్ ఐజయా చాప్టర్ 53 whole chapter, but I am reading for you here only verse 7. He was oppressed and afflicted, yet he did not open his mouth. He was led like a lamb to the slaughter, and as a sheep before its shearers is silent, so he did not open his mouth. Praise the Lord. Did not open his mouth like a sheep, like a lamb. Praise the Lord. Hallelujah. ఓకే, ఈ వాక్యం అంతా, ఈ ఆద్యం అంతా మీరు చదవుకోండి. నేను చదివించడానికి సమయం లేదు కాబట్టి నేను ముందుగా త్వరగా మీకు వాక్యాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు గాయములు చేయబడ్డాడు, మన కొరకు పట్టబడ్డాడు, నలుగు కొట్టబడ్డాడు, మన కొరకు అనేకమైనటువంటి రీతులుగా చిత్రహింసలు చేయబడ్డాడని దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. మీరు తర్వాత చదువుకోవచ్చు. మరి యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం కూడా, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18 verse 28 also. Then they led Jesus from the house of Caiaphas to the governor's headquarters. It was early morning. They themselves did not enter the governor's headquarters so that they would not be defiled, but could eat the Passover.
On the Passover day, he was handed, he was crucified, he was shed his precious blood for you and for me అని దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మీరు తర్వాత నిర్గమాకాండం కూడా అనేకమైనటువంటి వాక్యాలు ఉండి చదువుకోవచ్చు. 12వ అధ్యాయం 5వ వచనంలోను, 8వ వచనంలోను, 11వ వచనంలోను, 14వ వచనంలో అద్భుతమైనటువంటి విషయాలు. తర్వాత లేవికాండం 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా నిస్సాను పండుగ రోజు నిస్సాన్ నెలలో మరి 14వ రోజున పస్కా పశువు అయినటువంటి మరి గొర్రెపిల్ల వధించబడుతుందని అక్కడ చెప్పబడతా ఉంది. సో యేసుక్రీస్తు వారు మన కొరకు, నీ కొరకు, నా కొరకు పస్కా బలి పశువుగా వధించబడ్డాడు. పిల్లగా యెరూషలేములో ఎంటర్ అయ్యి, ఎందుకు ఎంటర్ అయ్యాడంటే నీ కోసం, నా కోసం ఆయన బలి చెల్లించబడటానికి. దేవునికి స్తోత్రం. సో ప్రార్థన చేసుకుందామా? ఈ వారం అంతా కూడా ఈ వాక్యాలు చెప్పుకుంటా ఉందాం, కొంచెం చదువుకుంటా ఉందాం. మరి గుడ్ ఫ్రైడే వరకు కూడా, ఈస్టర్ వరకు కూడా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. గుడ్ ఫ్రైడే వరకు ఎస్ నేను చెబుతానే ఉంటాను. ఐ విల్ లెట్ యు నో సో మెనీ వర్సెస్ అంటిల్ గుడ్ ఫ్రైడే. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ డే ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా ప్రభువా నీ వాక్యం చదవటానికి, నీ స్తుతించడానికి మా కృపనిచ్చే స్తోత్రాలు. నీ వాక్యంలోని సర్వసత్యాలు మేము తెలుసుకున్నా, నేర్చుకున్నా, విన్న వాక్యం, చదివిన వాక్యం మా హృదయాల్లో, మా జీవితాల్లో ఫలింపచేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి. నాయన, ఎంతమంది అయితే ఈ భూమి మీద ప్రభు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, మరి పామ్ సండేస్ చేసుకుంటున్నారు, దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ పామ్ సండేస్ అండ్ వర్షిపింగ్ యూ, గ్లోరిఫైయింగ్ యువర్ నేమ్, magnifying your name, bless them Lord, bless their families, bless their countries, bless their states, bless their villages, bless their colonies, bless their lives God. Hallelujah. Be blessed. దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. మా దేశం దీవించబడనుగాక. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రజలు, నాయకులు, అధికారులు, చిన్నలు, పెద్దలు, యవనులు, స్త్రీలు, పురుషులు, నాయన క్రైస్తవేతరులు, అందరు సంఘాలు, సేవకులు దీవించబడుదురుగాక. ఈ పామ్ సండే ప్రభు మట్టల ఆదివారం జరుపుకున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక. ఈ వారం అంతా కూడా నేను స్తుతించి ఆరాధించడానికి నిర్ణయించుకున్న సమయం అంతా దీవెనకరంగా మార్చబడునుగాక. అనేకులలో పరివర్తన కలుగునుగాక, పాప పశ్చాత్తాపం కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నూతనత్వం, నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఈ ప్రజల జీవితాల్లో జరుగునుగాక. దీవించి మహిమ పొందండి. సేవకుల్ని, సంఘాలను దీవించండి. రోగగ్రస్తులను దీవించండి, వ్యాధిగ్రస్తులను దీవించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దీవించండి, శ్రమలో ఉన్న వారిని దీవించండి, బాధల్లో, నిందల్లో, హింసల్లో ఉన్న వారిని దీవించండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయం దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామములో మా దేవుడును, మా రక్షకుడును, పరిశుద్ధుడైన జీవము గల యేసయ్య శక్తి గల నామములో ఈ ప్రార్థన మనలన్నిటిని కూడా మేము పొంది ఉన్నామని నమ్మి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, నాతో పాటు ఏకీపిస్తున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, వారి జీవితాలకు సదాకాల ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ద లవ్ ఆఫ్ గాడ్, our Creator, the grace of our Lord Jesus Christ, our Savior, the Holy Ghost, sweet fellowship presence be with us, with our children, with our families, and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, amen, amen, amen. Praise the Lord. దేవుని స్తోత్రం. ఎంతవరకు ప్రభుని స్తుతించాం, ఆరాధించాం, వాక్యం చదువుకున్నాం. రాబోయే దినాల్లో ఇంకా అనేకమైన విషయాలు, వాక్యాలు చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన శ్రమల గురించి మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసేటట్లుగా, చదివేటట్లుగా దేవుడు కృపను అనుగ్రహించును గాక. అంతవరకు రేపు దినం ఉదయం కలుసుకునేంత వరకు ప్రభు కృప మీతో, మాతో ఉండును గాక. See you tomorrow early morning, in the early morning. Hallelujah. Praise the Lord. Early in the morning. Hallelujah. Until then, His grace, peace be with you all. In Jesus' name. Praise the Lord. God bless you. Hallelujah.